అయినా ఒక కొడుగ్గా నేను కరెక్ట్గా ఉండుంటే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఇదంతా నా తప్పే. నీ తప్పేం లేదు సురేష్, నువ్వు అలా అనుకోకు. లేదు కౌశికి, నా తప్పే ఉంది. నేనే సరిదిద్దాలి. ఒక పనుంది, అది అయిపోతే నేనే వచ్చి మా అమ్మని తీసుకుని వెళ్ళిపోతా. అప్పటి వరకు తిన్నగా ఉండమని అమ్మకు కూడా చెప్పా. ఒకవేళ ఏదైనా చేసినా నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తా. సరే, బాయ్ కౌశికి. నా అనుమానమే నిజమైంది వదిన. జరిగిన దానికి అన్నయ్య చాలా బాధపడుతున్నారు. తన మాటలు మీరేం పట్టించుకోకండి. తన బాధని కోపాన్ని అర్థం చేసుకోగలను, కానీ అందులో న్యాయం లేదు. ఈ విషయం సురేష్కి కూడా తెలుసు. మెల్లగా అర్థం చేసుకొని తనే ఫోన్ చేస్తాడులే. మీరు దీని గురించి ఆలోచించకండి, సరేనా? సరే వదిన. అలా జరిగింది. ఏంటి దాత్రి, నేను చూస్తోంది నిజమేనా? కళ్ళ ముందు కనిపించకుండా ఉంటే కలే అనుకునేదాన్ని కేదార్. కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, నిజమని నమ్ముతున్నాను. మధ్యాహ్నం జరిగిన గొడవకి, కమలాకర్ బాబాయ్ ఉన్న కోపానికి ఇంట్లో అందరూ ఒక చోట కూర్చోడానికి కూడా మినిమం వారం పడుతుంది అనుకున్నాను. కానీ వదిన అందర్నీ ఒకటి చేసి విడిపోవాల్సిన అందర్నీ మళ్ళీ కలిపింది. ఆదిలక్ష్మి పిన్ని వల్ల అందరి మనసులో పెరిగిన దూరాన్ని వదిన తన ప్రేమతో దగ్గర చేసింది. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వదిన ఉన్నంత వరకు అది జరగదు. కుటుంబం ఒకటిగా ఉండడం కోసం వదిన ఎన్ని యుద్ధాలైనా చేస్తుంది, ఎంతమందితో అయినా పోరాడుతుంది. కుటుంబమే వదిన బలహీనత అని అందరు అనుకుంటారు కదా కేదార్. అవును. కాదు కేదార్, ఈ కుటుంబమే వదిన బలహీనత కాదు, బలం. కుటుంబమంతా ఇలా సంతోషంగా ఉండాలన్నదే వదిన కోరిక. అందుకోసమే కదా ఈ కుటుంబం అంతా పడాల్సిన కష్టం తనొక్కతే పడి వాటా మాత్రం మనందరికీ ఇస్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్ దాత్రే. అక్క ఫ్యామిలీని ఒకటిగా ఉంచడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఏ పాపిష్టి కళ్ళు మన ఫ్యామిలీ మీద పడకుండా అందరూ ఎప్పటికీ ఇలానే ఉంటే చాలు. అక్కడే నిలబడ్డారేంటి? కిందకి రండి. ఏంటి కౌశికి, నీ కుటుంబం నీ బలమా? ఆ కుటుంబంలో నేను కూడా ఉన్నాను కదా. నేను నీ బలాన్ని అవ్వను, నీ బలహీనత అవుతా. నా ఇల్లు కన్నీళ్లతో నిశ్శబ్దంతో ఉంటే నీ ఇల్లు మాత్రం మీ కుటుంబం నవ్వులతో ఎలా సందడిగా ఉంటుంది. ఉండనివ్వను. మన కళ్ళ ముందే మన కుటుంబం కూలిపోతూ ఉంటే, మనుషులు దూరం అయిపోతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. తెలిసేలా చేస్తాను. అందరం ఇలా కూర్చొని నవ్వుకొని ఎన్ని రోజులైంది. ఇవాళ నా కాళ్లే బాగుంటే అందరం కలిసి ఓ 2 రోజులు ఎట్టైనా వెళ్ళుండేవాళ్ళం. నా కాళ్ళు ఎప్పుడు నయమవుతాయో, నేను మళ్ళీ ఎప్పుడు మీ మీద ఆధారపడకుండా నడవగలుగుతానో తెలియడం లేదు. ఓ ఏంటి మావయ్య గారు, అదేదో మీకు పనులు చేయడం, మీకు సహాయం చేయడం మా అందరికీ కష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసుకోవడం మాకు పని కాదు నాన్న. అది మా బాధ్యత.
బయటోళ్ళే అట్ట అంటే మేమింట్లో వాళ్ళం బా. మాకింకెంత ప్రేమ ఉంటుంది చెప్పు. అవును మావయ్య, మీరివన్నీ మనసులో నుంచి తీసేసి రికవర్ అవ్వడం గురించి ఆలోచించండి. మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా నాన్న. నాయన కాళ్ళకి మసాజ్ చేద్దు గాని రారా. నేను అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నానమ్మా, నాకు టైం లేదు. పని వాళ్ళకి చెప్పు, ఎవరో ఒకళ్ళు చేసేస్తారు. అవునన్నయ్య, డాక్టర్ రోజు నడవటం ప్రాక్టీస్ చేయాలన్నారంట కదా, చేస్తున్నావా? చేస్తున్నాను రా. బాబాయ్, కమలాకర్ బాబాయ్కి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అస్సలు ప్రాక్టీస్ చేయడం లేదు మావయ్య. కాసేపు నడిచి వెంటనే కాళ్ళ నొప్పులున్నాయని అలా కూర్చుంటున్నారు. నాన్న కష్టం చూడలేక మేం కూడా సైలెంట్గా ఉన్నాం. ఏంటన్నయ్య ఇది? డాక్టర్ చెప్పినట్టు వినాలని మీరే అందరికీ చెప్తారు కదా, మీరే ఇలా చేస్తే ఎలా? లేవండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. లేవండి అన్నయ్య, మెల్లగా. ఇలా చేయి వేసుకోండి. నడవండి. ఏం కాదన్నయ్య, ఏం కాదు. నొప్పిగా ఉందా? ఏం కాదులే. తమ్ముడు, చిన్నప్పుడు నువ్వు చాలా రోజులు నడవడం లేదని అమ్మ బాధపడేది. నేను రోజు నిన్ను ఇలాగే పట్టుకుని నడిపించేవాణ్ణి. ఇప్పుడు నువ్వు నన్ను నడిపిస్తున్నావు. అదొక్కటే కాదన్నయ్య, చిన్నప్పటి నుంచి నేను చేసే ప్రతి తప్పుకి అమ్మా నాన్నల దగ్గర నువ్వు దెబ్బలు తినేవాడివి. ఏ రోజు నా కడుపు నిండకుండా నువ్వు తినలేదన్నయ్య. నేను చదువుల్లో చేసిన తప్పుల నుంచి జీవితంలో చేసే తప్పుల వరకు ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉన్నావు. నా తప్పులన్నీ సరిదిద్దుతూనే ఉన్నావు. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఏంట్రా ఇది? నేనేదో పెద్ద సాయం చేసినట్టు మాట్లాడుతున్నావు. నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. నన్ను అన్నయ్య చూసుకున్నాడు, నేను నిన్ను చూసుకున్నాను. రేయ్, అన్నయ్య చెప్పేవాడు గుర్తుంది కదా, చివరి వరకు మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. అలాగే అన్నయ్య.